2.5 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది విషయంపై మనతో మాట్లాడుతున్నారు సూర్యాపేట ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారు. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పరిపాలన దగ్గర 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వస్తుంది కదా, ఇప్పటి వరకు పరిపాలన అనేది ఏ విధంగా ఉంది, ఎంత ప్రజల్లోకి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు రావటమే ఒక మంచి యుద్ధం చేసి కేసీఆర్ మీద, అంటే ఎక్కువగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి మీద పోరాటం చేసి సింగిల్గా ఇవాళ జెడ్పీటీసీ నుంచి ఇవాళ సీఎంఐ పోరాటం అధికారంలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి అంటేనే పోరాట యోధుడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందంటే మంచిగా సీదా సాదా నడుస్తుంది. ఇలా ఉద్యోగాలైనా దాదాపు వచ్చినాక 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇవాళ ముఖ్యంగా సన్న బియ్యం దాదాపు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ దాదాపు ఒక 2-3 కోట్ల మంది ఇవాళ పేద ప్రజలే కావచ్చు, స్కూల్ స్టూడెంట్సే కావచ్చు, అందరూ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నడూ ఏ విద్యార్థి కూడా సన్న బియ్యం తింటారు. ఫస్ట్ టైం మొదటిసారిగా ఇవాళ గురుకుల పాఠశాలలు కూడా సన్న బియ్యం తింటారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే వాళ్ళకు ఇవాళ కాస్మెటిక్స్ కోసం వాళ్ళు 200% ఛార్జెస్ పెంచారు. వాళ్ళు మెస్ ఛార్జెస్ కోసం 40% పెంచారు రేవంత్ రెడ్డి గారు గురుకుల పాఠశాల స్టూడెంట్స్. ఇవాళ అలాగే యంగ్ ఇండియా స్కూల్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి దాదాపు 250 కోట్లతోటి ఇవాళ ఎల్కేజీ టు మొత్తం ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవాళ ఎడ్యుకేషన్ వైపు కూడా ఇవాళ ముఖ్యంగా ఇలా ఉస్మానియా మెడికల్ కాలేజీ కట్టిస్తాం. చరిత్రలో మిగిలిపోయేటట్టు ఇవాళ ఎప్పుడు కూడా కేసీఆర్ ఒక ఉస్మానియా మెడికల్ కాలేజీ కట్టిస్తానికి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీ కట్టిస్తాడు. ఒకవైపు వైద్యము విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇంకో స్కీమ్లో చూస్తే ఇవాళ 200 యూనిట్స్ కరెంటు కానీ పేదలకు ఇలా కరెక్ట్గా అందుతుంది. అది ముఖ్యంగా మహిళలకు ఇవాళ ఉచిత బస్సు, ఇది చాలా బాగుంది. ఉచిత బస్సు ఇవన్నింటి కూడా ముఖ్యంగా ఏంటంటే ఉచిత బస్సు అనేది ఇవాళ దాదాపు అసలు రాష్ట్రంలో ఒక 2/3 మంది మహిళలు ఇవాళ ఉచిత బస్సు యూజ్ చేసుకున్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు ఎన్నో మంచి స్కీమ్స్ ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనులను ప్రజలకు తీసుకెళ్ళలేకపోతారు. ఇవాళ ప్రజల కార్యకర్తలు కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు చేరుకోలేకపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఉచిత బస్సు ఇస్తుంది, ఇవాళ మన కార్యకర్తలని చెప్పలేకపోతారు. అది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇలా మంచి స్కీమ్లతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా చాలా ముందుకు సాగిపోతుంది. సీదా సాదాగా ఉంది, ఆర్భాటం లేదు. ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. సార్ అదేవిధంగా సూర్యాపేట నుంచి దగ్గర నల్గొండ, నకరికల్లు, సూర్యాపేట, ఖమ్మం ఈ విధంగా రైల్వే మార్గం అనేది ఇప్పటికీ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆ రైల్వే లైన్ మళ్ళీ మారింది అంటున్నారు కదా, ఇందులో ఎంతవరకు వస్తూ ఉంది? ఈ రైల్వే లైన్ అనేది మళ్ళీ మనకు పాసిబుల్ అవుతుందా? మన సూర్యాపేట విధంగా పోతుందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇలా ఫిబ్రవరిలో 7 బుల్లెట్ ట్రైన్లను దేశంలో డిక్లేర్ చేసింది. అందులో 3 తెలంగాణలో. అందులో ఒక ట్రైను ఇవాళ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బాటసింగారము, నార్కెట్పల్లి, సూర్యాపేట, జగ్గయ్యపేట, అమరావతి, నెల్లూరు, తిరుపతి నుంచి చెన్నై. ఇది ఆల్రెడీ ఒక అలైన్మెంట్ డిక్లరేషన్. కానీ తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఇవాళ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ, డ్రై ఫోర్టు, అక్కడ హాలియా, నాంపల్లి, దాచపల్లి, ఇట్లా అమరావతి, నెల్లూరు, ఇట్లా చెన్నై పోతుంది. అది మార్చడం జరిగింది. దీనికోసమే ఇప్పుడు ఇవాళ పోరాటం జరుగుతుంది. ఇవాళ స్టేషన్ కూడా సూర్యాపేటలో ఇచ్చారు అలైన్మెంట్. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అలైన్మెంట్ ఎందుకు మారిందనే దాని మీద పోరాటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ఇవాళ మన మంత్రులను ఇవాళ కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, నకరికల్ ఎంఏ వీరేశం కానీ, ఇలా సిపిఎం పార్టీని కోనం సాంబశివరావు కానీ, ఇలా జనసేన పార్టీ అధ్యక్షుని కానీ ఇవాళ అందరినీ కలిసినాం. మాకు అందరూ సపోర్ట్ చేయాలని కలిసినాం. ఇవాళ ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ రిలే వైజ్ అంతే. ఇవాళ కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ మానవహారం కూడా చేసినాం. ఇంకా కూడా పెద్ద భారీ ఎత్తున ర్యాలీలు తీయబోతున్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఏంటంటే మంచి పరిణామం ఏంటంటే ఇవాళ మన భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మల్లు రవి గారు పోయి ఇలా అశ్విని వైష్ణవ్ ఆయనకు రిప్రజెంట్ చేశారు.
మాకు బుల్లెట్ ట్రైన్ నకరికల్ ద్వారా పోవాలి, నా కాన్స్టిట్యూన్స్ ద్వారా ఎంపీ వాళ్ళు రిప్రజెంట్ చేసి, అంటే మనం చేసిన పోరాటం ఇవాళ ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసినాం. ఇవాళ ఢిల్లీ వరకు మాత్రం ఇవాళ జరిగింది. రానున్న రోజుల్లో బీజేపీ ఎంపీలను ఇవాళ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ని కానీ ఖచ్చితంగా కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ని కూడా కలుస్తాం. ఈ పోరాటాల ద్వారా ఖచ్చితంగా మనకు సూర్యాపేటకు ఒక ట్రైన్, బుల్లెట్ ట్రైన్ మాత్రం రావటం ఖాయం. ఈ పోరాటం మాత్రం వచ్చేంత వరకు కాదు. ఇది ప్రజా ఉద్యమాల వైపు నడుస్తూనే ఉన్నాయి. పైన దీంతో పాటు పార్టీ పరంగా ఇలా అఖిలపక్ష అన్ని పార్టీలు కూడా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, ఎంఎల్ అన్ని పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి, టీజేఎస్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆశాభావం ఉన్నది, ఖచ్చితంగా ట్రైన్ రావడం వస్తుంది. ఓకే సార్, అదేవిధంగా ఎన్నం లేని విధంగా సూర్యాపేట నియోజకవర్గంలో పబ్లిక్ క్లబ్ ఎలక్షన్లు అనేది ఇప్పటి వరకున ఏ నాయకుడు చెప్తే ఆయనే పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడిగా పబ్లిక్ క్లబ్ అని పరిపాలించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇప్పుడు అసలు దగ్గర మనం 20 సంవత్సరాలు చూసినా కానీ ఇప్పటి వరకు ఎవరైనా ఏకగ్రీవంగా, అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే, ఏ లీడర్ చెప్పిన వాళ్ళు ఆయన ఏకగ్రీవంగా ఉన్నారు ఇప్పటి వరకు. కానీ కొత్తగా ఈసారి పార్టీలకు అతీతంగా ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ పబ్లిక్ ఎలక్షన్లకు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, ఎవరైతే ఎక్కువ మంది ఓట్లు వేస్తారో వాళ్ళు మాత్రమే అధ్యక్షుడిగా నిలబడే పబ్లిక్ క్లబ్ అని అంటున్నారు. ఇందులో మీరిగిన డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పేరుగిన గట్టిగా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత సార్? యాక్చువల్గా అంటే 2009కి ముందు డెమోక్రట్కి వెళ్ళిన ఎలక్షన్స్ నడిచినాయి. గవ్వా కృష్ణారెడ్డి అనుకుంటా, ఆయన సెక్రటరీ గెలిచాడు, మొత్తం లేవు. 2009కి ముందు ఆయన ఎలక్షన్స్ మీద గెలిచి ఓటర్స్ వేసిన వాళ్ళు గెలిచాడు. దాని తర్వాత 2009 దామోరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వేనారెడ్డి గారు 5 ఇయర్స్ ఆయనే ఏకగ్రీవంగా 5 ఇయర్స్ ఆయనే ఎలక్ట్ అయ్యాడు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 ఇయర్స్ ఉన్నాడు వేనారెడ్డి. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన పక్కకుండి వీళ్ళు కూడా ఒక యునానిమస్ ఒక క్యాండిడేట్ గన్నారెడ్డి చేశారు. తర్వాత పరిణామాలు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేనారెడ్డి గారు కూడా మళ్ళీ యునానిమస్ ఒక 2 ఇయర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే సరే అది లీగల్ ఎక్స్టెండ్ చేసుకున్నాం అలిగేషన్స్ తోటి. మేము ఆర్డీఓకి రిప్రజెంట్ చేసాం, అలా ఎక్స్టెండ్ చేసుకుని బయట పడితే మేము ఆర్డీఓకి రిప్రజెంట్ చేసాం. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరగాలి, ఏ విధంగానైతే ఉంటాయో అదే విధంగా ప్రజాస్వామ్యంగా జరగాలి, డెమోక్రటిక్గా జరగాలి, అది బాగుంటుంది. ఎవరు గవర్నమెంట్ ఉంటారనే కాదు, బైలాస్ ఒక పబ్లిక్ క్లబ్ బైలాస్ ఎలా ఉండేది దాని ప్రకారమే జరగాలని మేము కోరినాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాము. 20వ తారీఖు ఉన్నది. సరే కాంపిటీషన్లో మీరు అన్నట్టు ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, సెక్రటరీగా పోటీ చేస్తాను. అది అధిష్టానం నిర్ణయం మేరకే, అది కూడా నా ఒక్కడి కాదు, సర్వోత్తమ్ రెడ్డి కానీ రమేష్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో అందరూ చేయమంటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. బోతు భాస్కర్ కానీ వాళ్ళందరూ ముగ్గురు మీరు ఉండాలి డాక్టర్ సార్, ఉంటేనే బాగుంటుంది అంటేనే నేను పోటీ చేస్తున్నాను. అది అధిష్టానం మేరకే, అది నా ఓన్ డిసిషన్ కాదు. ఖచ్చితంగా పోటీలో ఉంటా, ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్నని లయన్స్ క్లబ్ కూడా డెమోక్రటిక్ వేలో యునానిమస్గా మీలా మా అందరు 51 మంది సభ్యులు ఉంటాయి. లయన్స్ క్లబ్, లయన్స్ హాస్పిటల్, నాట్ లయన్స్ క్లబ్, లయన్స్ హాస్పిటల్ ట్రస్ట్ మీలా మాదే ఒక పెద్ద మనిషి, ఒక సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్, చాలా మృదు స్వభావి. ఇంకోటి ఏంటంటే అవినీతి అనేది ఉండదు వాళ్ళ దగ్గర ఒక, కాకపోతే వాళ్ళు ఇంకా పైసలు పెడతారు కానీ ఉండదు అనేది ఒక మంచి నిజాయితీ పరుడైన ఉద్దేశంతో అందరం కూడా యునానిమస్గా అని. అలాగే పబ్లిక్ క్లబ్ కూడా ఒక మంచి దాన్ని అవినీతి లేకుండా మంచిగా డెవలప్ చేయాలి. రానున్న రోజుల్లో అసలు ఫ్యామిలీస్ అనేది క్లబ్కు వైఫ్ అండ్ చిల్డ్రన్ పిల్లలతో వచ్చే విధంగా దాన్ని డెవలప్ చేయాలి ఆలోచన విధానంతో ఒక మంచి మనిషి ఉండాలనేది ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి, భాస్కర్ గారు, పోతు భాస్కర్, ఇవాళ వీళ్ళందరూ కూడా రమేష్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి దానికోసం మేము ఆ వైపే ప్రయాణిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మంచి అందరూ ఒక లయన్స్ క్లబ్ అన్నా సరే, ఒక పబ్లిక్ క్లబ్ అన్నా సరే, ఒక మంచి ఉద్దేశంతో సూర్యాపేట ఉండాలనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా అది జరుగుతుందని ఆశిస్తాం. ఓకే, చూస్తున్నారు కానీ సూర్యాపేట పబ్లిక్ ఎలక్షన్లు మరి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా, మళ్ళీ అదే యూనానిమస్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తున్న విషయం మళ్ళీ 10 రోజుల్లో మనకు తెలియబోతుంది. చూస్తున్నాం, థ్యాంక్ యూ.